హాయ్ ఫ్రె హాయ్ ఫ్రెండ్స్. నేను నిన్న చెప్పాను కదా స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ ఆర్డర్ చేశానని. వాటిని నేను ఒక 2 టైమ్స్ వాష్ చేశాను. ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. నేను ఈరోజు గోకరకాయ కర్రీ చేస్తున్నాను. కొంతమంది దాన్ని గోరుచిక్కుడుకాయ అని కూడా అంటారు. నేను ఇక్కడ మీకు కర్రీ ఎలా చేయాలో చూపించడానికైతే ఏం రాలేదు. ఎందుకంటే నేను కూడా నార్మల్ అందరు చేసినట్లే చేస్తున్నా. ఏం స్పెషల్గా ఏం లేదు కాబట్టి నేనేంటంటే ఈ బౌల్ని యూజ్ చేయడం వల్ల నా ఎక్స్పీరియన్స్ ఏంటిది, అసలు నేను ఈ బౌల్ కొనడానికి స్టోరీ ఉందన్నమాట ఒకటి. ఆ స్టోరీ గురించి మీకు కూడా చెప్దాము అనేసి నేను ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. మెయిన్గా నాకు దీంట్లో నచ్చిన విషయం ఏంది అని అంటే, కర్రీ చేసేటప్పుడు ఏంటంటే కింద మాడకి అంటుకోవట్లేదనమాట గిన్నెకి. ఓకే, నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే మెయిన్గా కర్రీ చేసేటప్పుడు అందరికీ వచ్చే ప్రాబ్లం ఇదే, కింద బాగా అంటుకుపోతుంది కదా. నేను కొంచెం బాగా ఫ్రైగా చేసుకొని తింటాం కాబట్టి అట్లా అనిపిస్తుంది నాకు ఎప్పుడు. నాకు మైనస్ పాయింట్ అది ఒక్కటే అనిపిస్తుంది. కానీ మెయిన్గా నేను ఈ అల్యూమినియం బౌల్స్ వద్దనేసి స్టెయిన్లెస్ స్టీల్స్ బౌల్ ఆర్డర్ చేయడం వెనుక స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా మన పాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జైల్లో ప్రిజనర్స్ ఉంటారు కదా, మన ఇండియన్ ప్రిజనర్స్, వాళ్ళకి అల్యూమినియం బౌల్స్లో ఫుడ్ పెట్టేవాళ్ళు. ఎందుకు అని అంటే తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, అల్యూమినియం బౌల్స్ అనేది స్లో పాయిజన్ అనమాట. దాంట్లో ఉన్న అల్యూమినియం పోర్స్ అనుకుంటా స్లోగా మన బాడీలోకి పాయిజన్ లాగా ఎక్కేసి చనిపోతారు. అందుకు అల్యూమినియం బౌల్స్ యూజ్ చేసేవారు. చూడండి, మన ఇండియా వాళ్ళు పాతకాలంలో కూడా ఇత్తడి దాంట్లో కుండలో చేసుకొని తిన్నారు, కానీ అల్యూమినియం బౌల్స్ ఎక్కడ లేదు. మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిందే బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు అందరు ఏంది అల్యూమినియం బౌల్స్ ఫ్యాషన్ అయిపోయిందని అది వాడేస్తున్నారు ఆల్మోస్ట్. అసలు యాక్చువల్గా నాకు కూడా ఈ స్టోరీ ఏం తెలియదులేండి. నేను రీసెర్చ్ చేశాక నాకు దీని గురించి తెలిసింది, ఈ స్టోరీ గురించి. అందుకే నేనేమనుకుంటున్నా అంటే, అన్నీ ఒకటేసారి స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ తెచ్చుకునేంత క్యాష్ పార్ట్ కూడా ఏం కాదులేండి. మనము మెయిన్గా కర్రీకి, రైస్కి ఇప్పుడు కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా ఒకటి తీసుకుంటే చాలు కదా, మొత్తం ఒకటేసారి చేసుకోవడం కన్నా. నేను ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తానంటే, అమెజాన్లో ఎక్కువగా నేను ఏదన్నా అవసరం ఉన్నవి కావాల్సినవి ఉంటే ఎప్పుడైనా నేను కార్ట్లో యాడ్ చేసుకుంటాను. అది ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడు మాత్రమే నేను ఆర్డర్ చేస్తాను. నాకు తెలిసిన స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఏదైనా తెలిసింది ఉంటే కింద కమెంట్ చేయండి. నేను చేసింది కరెక్టా కాదా, నేను చెప్పిన స్టోరీ కరెక్టా కాదా అని తెలిసిన వాళ్ళు కూడా నాకు కింద కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పప్పీ ప్రస్సు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.